ఆచి చికెన్ మసాలా. పార్టీ టికెట్లు అమ్ముకున్నారు, తనకు ద్రోహం చేశారు అన్న చిన్నారెడ్డి కమెంట్స్ పై కూడా ఫైర్ అయ్యారు ఎమ్మెల్యేలు. పార్టీని సీఎంని బలహీనపరిచే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని పీసీసీ, ఏఐసీసీ తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. కొంత డబ్బులకు ఆశపడి నా టికెట్ కోశారు. ఇలా నా 45 సంవత్సరాలు నిర్మాణం చేసుకున్న రాజకీయ జీవితాన్ని ఒక్క వేటుతో కింద పడేశారనేటువంటి మాట కూడా మీతో నేను మనం చేస్తా ఉన్నాను. నేను పడిపోతే పడిపోవచ్చు, కానీ ఇలా వనపర్తి నియోజకవర్గాన్ని పూర్తిగా నాశనం చేశారు. ఒకనాడు కూడా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టనటువంటి వ్యక్తిని వేసినారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీలో పోయి అన్ని సంపాదించుకొని మళ్ళా వచ్చిన వాళ్ళకి వేసినారు. ఇదా కాంగ్రెస్ పార్టీ, ఇదా రాజకీయం. గన్పూర్ కూడా అదే మాట జరిగింది. ఇన్ని తప్పులు చేస్తున్నా మేము భరించి ఊరుకుంటున్నాం. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. నేను ఈ రోజు మేము పార్టీ వదిలిపోము, ఎప్పుడు తప్పులు చేస్తున్నా ఈ తప్పుడు గాళ్లను పార్టీ నుంచి బయటకు వదిలేంత వరకు మేము వదలమనేటువంటి మాట కూడా మేము మనం చేస్తాం. కాంగ్రెస్ అధిష్టానానికి మేము ఒకటే కోరుతా ఉన్నాం, మనం అందరం కూడా పార్టీ బతినే అందరం బతుకుతాం. పార్టీ నష్టం జరిగితే ముఖ్యమంత్రి గారిని బలపరచాలనే ప్రతిపక్షాల కుట్రను వీళ్ళు అమలు చేస్తున్నా ఉన్నారు. వీరు అమలు చేసేటువంటి కుట్ర ఇది చాలామందికి అర్థమవుతుంది. తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. మీరు ఆయుధాలు వాళ్ళ చేతికి ఇవ్వడం అంటేనే మీరు మాట్లాడే విధానం, ప్రభుత్వాన్ని మీరు విమర్శించే విధానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బలహీనపరచాలనేటువంటి కుట్రను, ప్రతిపక్షాల ఆలోచనల్ని మీరు అమలు చేస్తున్న తీరును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీని బలహీనపరుస్తున్నారు, మా అందరి భవిష్యత్తును బలహీనపరుస్తున్నారు, తెలంగాణ ప్రజల ఆశలను బలహీనపరుస్తున్నారు. కాబట్టి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. అది ఎవరైనా కావచ్చు, కులంతో సంబంధం లేదు, హోదాతోటి సంబంధం లేదు. ఎవరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఎవరైతే కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలనేటువంటి మాటలు మాట్లాడితే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని మా అందరి డిమాండ్. ఎన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు మీకు టికెట్లు ఇచ్చింది, ఎన్నిసార్లు మిమ్మల్ని గౌరవించింది. ఇలా కార్యకర్తలు ఏమైపోతారు, మీకు పనులు చేసిన కార్యకర్తలు ఏమవుతారు. మున్గోడైనకైనా, సురేఖకైనా, ఇంకో చిన్నారెడ్డికైనా ఎంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేస్తే మీరు ఈ స్థాయికి వచ్చారు. ఒక సామాజిక వర్గాన్ని జీర్ణించుకోలేక ఇవి పన్నుతున్న కుట్రలకు కొందరు మాదాన స్వార్థపరులు, గుంతనక్కలు ఇవన్నీ సహకరిస్తే ఇవన్నీ చూసుకుంటా ఉండలేం. మేము దమ్ము ధైర్యం ఉన్న ఎమ్మెల్యేలం, మచ్చ లేకుండా ఈ రాజకీయాలలో మేము సమాజానికి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టను ఎవరైనా దిగజార్చే ప్రయత్నం చేస్తే మేము క్షమించం గాక క్షమించం.